జేపీ గారి నాయకత్వం, జేపీ గారి నాయకత్వం, జై జగన్. మామిలపల్లి జయప్రకాష్ గారి నాయకత్వం, మామిలపల్లి జయప్రకాష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి జేపీ గారి నాయకత్వం, జై జగన్. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ఈ కార్యక్రమం మన రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేసి ఇవాళ వేసిన రోజు నుంచి మనం ఓటేసి నష్టపోయాం, మోసపోయామని మదన పడుతున్నారు. బయటికి చెప్పుకోలేరు, ఎందుకంటే చెప్పుకుంటే ఈ బాధతో పాటు వాళ్ళకి హింస కూడా ఉంటుంది. కాబట్టి వారందరికీ అండదండగా, చేదోడు వాదోడుగా మన పార్టీ నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కలిసికట్టుగా ఉద్యమించండి అని చెప్పి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం తర్వాత ఒక పత్రికా సమావేశం పెట్టి పార్టీ 175 నియోజకవర్గ ఇన్ఛార్జీలు, రీజనల్ కోఆర్డినేటర్లని, ఎంపీ ఇన్ఛార్జీలను అందరిని పిలిచి ప్రజలు ఆశావాహులు, వారికి మనం మంచి చేసినా ఇంకొకరు మభ్యపెట్టి ఎంతకన్నా మంచి చేస్తామంటే నమ్ముతారు. అలా నమ్మి ప్రజలు మోసపోయారు కాబట్టి వాళ్ళ మోసపోయిన విధానాన్ని మీరు వివరించండి. వివరించి కూటమి ప్రభుత్వం ఇస్తానన్న హామీలన్నీ అమలు చేసే దిశగా పోరాడి ప్రతిదీ సాధిద్దాం. సాధించి ప్రజలకి మనం ప్రతిపక్షంగా ఉండి మనం వారందరికీ కూడా మంచి చేద్దామని ఆయన మా అందరినీ పిలిచి మా అందరికీ పిలిపోవడం జరిగింది. దానిలో భాగంగా యువత పోరని అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర మన పార్టీ నాయకులు, పార్టీ సానుభూతి పరులు, విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా భారీ ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా చేసిన తర్వాత రోజునే అమ్మఒడి అందరి ఖాతాల్లోనూ ప్రభుత్వం మనందరికీ అమ్మఒడి వేశారు. ఈ కూటమి ప్రభుత్వం గద్దెనెక్కే ముందు కూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు గ్రామం గ్రామం, పట్టణం పట్టణం తిరుగుతా నన్ను నమ్మండి, నేను చాలా సీనియర్ని, 5 సంవత్సరాలు అనుభవం లేని జగన్మోహన్ రెడ్డి మీకు నవరత్నాలని చెప్పి నవరత్నాలన్నీ అమలుపరిచాడు, మీ అందరికీ ప్రతి నెల విధిగా డబ్బులు ఇచ్చాడు, కానీ నేను సీనియర్ నాయకుడిని, అంతకన్నా మంచి చేస్తా, మీకు మీ అందరికీ కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ అమలు పరుస్తా, ఇంకా నేను కొత్తగా సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి నమ్మబలికాడు. ఆ నమ్మబలికి ప్రజలందరినీ ఓట్లేయించుకుని ఆయన అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజున మన దేశ ప్రధాని, అలాగే కూటమిలో ఉన్న అన్ని రాష్ట్రాల మహానాయకులు, ముఖ్యమంత్రులు గన్నవరం వచ్చారు. ఆ వచ్చిన రోజున ఈయన కుమారుడు పాదయాత్రలో, బస్సు యాత్రలో ఇచ్చిన హామీల్లో ఒక హామీ ఉద్యోగాలు ఇవ్వటం. 20 లక్షల ఉద్యోగాలు ఆంధ్రదేశంలో ఇస్తాం, మమ్మల్ని నమ్మండి అని చెప్పారు. ప్రమాణ స్వీకారం రోజున డిఎస్సి అని ఈ టీచర్లకు ఇచ్చే ఉద్యోగాల మీద సంతకం పెట్టి తక్షణమే అమలు చేస్తామన్నారు. కానీ ఇవాళకి 14 నెలలు అయింది, ఎక్కడా ఒక ఉద్యోగం ఇచ్చినా దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి తండ్రి కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2003లో పాదయాత్ర చేస్తా ప్రతి గ్రామం తిరుగుతా ఆ గ్రామంలోని, ఆ పల్లెలోని
పేద ప్రజలు, ముసలి అవ్వాతాతలు అందరూ కూడా పడుతున్న ఇబ్బందులు, వాళ్ళకి జరుగుతున్న ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏ హామీ రాకపోవటం, వారు నష్టపోతున్నాయని ఆయన గమనించి, నేను మీకున్నాను, మీరందరూ నన్ను నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, నన్ను నమ్మిన మరుక్షణం నేను పదవిలోకి రాగానే నేను మీకు ఇచ్చిన ప్రతి హామీ అమలు పరుస్తా అని చెప్పారు. ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు, వారి తరఫున మేము కూడా అండగా ఉంటామని తెలియపరుస్తూ నేను సెలవు తీసుకుంటాను. పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన గౌరవనీయులు పల్లా రమేష్ గారు, అలాగే జేఎంఆర్ గారు, అలాగే శ్రీనివాస్ గారు, ఇక్కడ ఉన్న మిత్రబృందం అందరూ కూడా ఏర్పాటు చేసిన పెద్దలందరికీ నమస్సుమాంజలి. ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యత నెరవేర్చాలి అన్న ఆలోచనతో ఆయన బయటకు అడుగులు వేయడం మొదలుపెట్టిన కాడి నుంచి ప్రతిదానికి ఇది ఉంటుంది. గతంలో ఏం జరిగిందన్నది మీకు చిన్న ఉదాహరణలే చెప్తాను. 2004కు ముందు మరి చంద్రబాబు గారు 10 ఏళ్ళు పాలించారు. మరి 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 200 రూపాయలు పెన్షన్ చేశారు. మరి అప్పుడు 75 రూపాయలు పెన్షన్. మరి అప్పుడు ఎదిగోలా 200 ఇవ్వడం. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ ఈయన చేశారా? ఆయనే లేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ని అందరు పేద బడుగు బలహీన వర్గాలు ఇక్కడున్న మన ఏరియాలో ఎంతో వందలాది మంది మరి ఇంజనీరింగ్ డాక్టర్లు చదివారు. ఎవరు పుణ్యం? రాజశేఖర రెడ్డి గారు పుణ్యం. మరి అంతకుముందు 10 ఏళ్ళు చేశారుగా. మరి ఆరోగ్యశ్రీ మానవాడు రాజశేఖర రెడ్డి గారే పెట్టారు. మరి ఈయనేం చేశారు అంటే పేదవాళ్ళు అంటే ఆయనకి అసహ్యం, కానీ కపటి ప్రేమ. ఆయన మచ్చుగ్గా అంతకుముందు మాట్లాడిన మాటలు, ఎవరైనా ఎస్సీగా పుట్టాలని కోరుకుంటారా అని అడిగిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. మరి కింద నెల అంత ముందు నెల ఒక దళితపేట ఇంటికి డప్పు కళాకారుడి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తూ డప్పు కొడుతున్నాడు. మరి ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నారో ఎందుకు చేస్తున్నాడో తెలియదు. ఆయన ఏంటంటే కనీసం ఒక పథకం ఆయన పెట్టారు. ఈ సీనియర్ నాయకుడు అన్నాడు కదా, ఈ భారతదేశంలో ఎక్కడ లేని సీనియారిటీ అన్నవాడు ఒక పథకం పేరు చెప్పనండి. ఆయన సొంతగా పెట్టిన పథకం మహానేత ఎన్టీ రామారావు పెట్టారు, రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. రాజశేఖర రెడ్డి గారు మరి దేవుడు ఏమనుకున్నాడో నాకన్నా గొప్పవాడైపోతున్నాడని ఆయన తీసుకెళ్ళిపోయాడు. కానీ మరి ఆయన కడుపును బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు, నా తండ్రి 1 అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తానని చెప్పని తండ్రి ఏమో ఫీజు రీయింబర్స్మెంట్ పెడితే ఆయన అమ్మఒడైన కొత్త కార్యక్రమం తీసుకొచ్చి, అలాగే మనకి ఏదైనా అవసరం ఉంది, ఏదైనా సర్టిఫికేట్ కావాలి, మున్సిపల్ ఆఫీస్కు ఎంఆర్ఎఫ్కి వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే ఇక్కడంతా బాగా పేదరికం ఉంటుంది. నేను గతంలో కార్యబాబురావు కార్పొరేట్గా మేయర్గా చేసినప్పుడు కానీ, మా జాన్ గారు పోటీ చేసినప్పుడు కానీ, మేమంతా ఈ యానాదుల కాలనీ అప్పుడు కట్టించినప్పుడు కానీ, మరి ఇక్కడ యానాదుల కాలనీ మరి ఎవరు కట్టించారు? ఎక్కడ దాకా వెళ్ళవసరం లేదు, రాజశేఖర రెడ్డి గారు. ఇవన్నీ ఒకటి కాదు, వాళ్ళు ఏది కూడా ఎవరికి చేయరు. అలాగే తమ్మిలేరు వాళ్ళు మరి ఎన్నేళ్ళు, మరి మన 2004కు ముందు ఎన్నేళ్ళు ఉన్నాడు ఆయన? 10 ఏళ్ళు ఉన్నాడుగా. మరి తమ్మిలేరు వాళ్ళు ఎందుకు కట్టించరా? ఆయన ఏంటంటే పేద ప్రజలకి అబద్ధపు హామీలు తప్ప రెండోది ఏది ఉండదు. అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాయకులందరూ అధికారాన్ని అనుభవించి ఈ పార్టీ ఓడిపోయిన తర్వాత ఈ పార్టీని దిక్కు లేకుండా వదిలేసి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరులో ఎవరైతే బాగుంటుంది, ఏలూరు వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల్ని ఎవరైతే హక్కును చేర్చుకుంటారు, ఏలూరు పార్టీని గాడిలో ఎవరు పెడతారని ఆయన దగ్గర ఉన్న సమాచారాన్ని అందరినీ పెద్దలందరినీ కనుక్కొని మన ఏలూరు సంబంధించి కార్యకర్తల్లోంచి ఒక నాయకుడిని ఎన్నికించేసి మన మామిడిపల్లి జయప్రకాష్ గారు జేపీ గారిని ఏలూరు కోఆర్డినేటర్గా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ అందరినీ హక్కును చేసుకొని, ఇందాక జేపీఆర్ గారు చెప్పారు, మేము బయలుదేరినప్పుడు అడపా ఇవాళ మీరు మీటింగ్ చూస్తే ఇంతకన్నా పాతానికన్నా ఇప్పుడు చాలా బాగుంది. రాజశేఖర రెడ్డి గారు ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు ప్రతి పేదవాడి గుండెలో ఉండడానికి కారణం రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, మరి విద్యాదీవెన కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా
మరి చదువుకున్నారంటే కారణం దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారని మీ అందరూ సామూహికంగా తెలియజేస్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు చనిపోతున్నప్పుడు ఆయన పక్కన ఉన్నటువంటి ఇద్దరు నాయకులు, ఒకరు ఐపీఎస్ ఆఫీసరు సుబ్రహ్మణ్యం గారు అయితే ఇంకో ఆఫీసరు మరి వెస్లీ గారు, ఐపీఎస్ ఆఫీసర్ జాన్ వెస్లీ గారు. ఆయన ఫ్లైట్ లో తీసుకెళ్తా ఉండగా ప్రమాదశాత్తు చనిపోయిన దాంట్లో ఇద్దరు ఉన్నారు. ప్రాణాల సైతం తెగించి మరి జగన్మోహన్ రెడ్డి గారు వెంట రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి మరి కుటుంబాల్లో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలని మీ అందరూ సామూహికంగా తెలియజేస్తా ఉన్నా. ఈనాడు ఏ ముఖ్యమంత్రి అనే విధంగా నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అనేది చెప్పిన మహోన్నత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరూ సామూహికంగా తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఆలోచన చేయండి. ఈనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అబద్ధ వాగ్దానాలతో, మోసమైన మాటలు చెప్పి, సూపర్ 6 పథకాలు ప్రతి ఇంటికి ప్రవేశపెడతామని చెప్పి మాయ మాటలు చెప్పి మనందరూ కూడా మోసం చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. అయితే గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,